ప్రవీణ్ చెప్పాల. ప్రవీణ్ అన్న మరణాన్ని అందరూ మర్చిపోవడానికి అజయ్ బాబు అరెస్ట్. కరెక్ట్ బ్రదర్. ఆ అజయ్ బాబు అరెస్ట్ కేవలం ఏది, ఇప్పుడు అజయ్ బాబు కూడా 5 మీద 5 కంప్లైంట్లు ఇచ్చిండు. మరి ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదే. ఇదే రాధా మనోహర్ దాస్ గారి మీద, ఇంకోటి మీద. మరి ఈ అజయ్ బాబు మీద కూడా 2 పెట్టిర్రు. ఈ వాడు జోసెఫ్ అనేటోడు వాడు పెట్టిండు, వేస్ట్ ఫెల్లో. అట్లా సికింద్రాబాద్ లో వాడు ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడంట. వాడికి అక్కడ సికింద్రాబాద్ లో కార్పొరేటర్ కావాలని ఆశ ఉందంట. సో అందుకని వానితో బీజేపీ వాళ్ళు పెట్టించారు. అట్లనే ఇంకోడు కె రవీందర్ రెడ్డి అనేటోడు హిందూ ఐక్య వేదిక అని వాడు కూడా పెట్టిండు. మా రాముని మనోభావాలు దెబ్బతీస్తున్నాడు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని అని సిగ్నేచర్ స్టూడియో మీద ఈ అజయ్ బాబు మీద పెట్టిర్రు. పెడితే ఆ రెండిట్లలో ఈ జోసెఫ్ కేసు తీసుకొని ఆ విధంగా పోలీసులు చర్యలు తీసుకొని లోపలేస్తారంట. మరి మిగతా వాళ్ళు పెట్టిన కేసుల మీద వేయాలి కదా పోలీసులు. ఈ పోలీసులు నిష్పక్షపాతంగా లేరురా, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి న్యాయం చేయనిస్తలేరు, నిష్పక్షపాతంగా ఏది చేయనిస్తలేరు. కాబట్టి మేము మాలాంటి వాళ్ళు మాట్లాడితే దొంగకే పోయి తాళం ఇమ్మంటున్నాడు వాడు. నువ్వు చేసేది నువ్వు చేయి. మేమేమన్నా పోలీస్ అధికారులమా, మేమేమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారులమా? కాదు కదా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం, అది షేర్ చేస్తూనే ఉంటారు. ఎవరేమనుకుంటే మీకెందుకు? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, మీ రిపోర్ట్లు మీరు పెట్టండి. రాజుబోడ చెప్తేనే పెడతారా మీరు ఇన్వెస్టిగేషన్లు? మీకు ఇండిపెండెంట్ పనిచేయరా? మీ వ్యవస్థలు మీకు జీతం ఇస్తే రాజుబోడ ఇస్తుండ్రా, ప్రజలు ఇస్తుర్రా? ప్రజలకు మీరు రెస్పాన్సిబుల్ ఉండరా పోలీసులు? మీరు రిపోర్ట్లు మీరు పెట్టరా? నేను చెప్పలేదు అనుకో, మీరు రిపోర్ట్లు చేయరా? ప్రజలు మాట్లాడేదానికి నీకేం సంబంధం? నీకు జీతం ఇస్తున్నారు, నీ పని నువ్వు చేసుకుంటావో. నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మా అభిప్రాయాన్ని మేము షేర్ చేస్తాం. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా అంటే ఆలోచించండి మిత్రులారా. నీలకంఠ కుమార్ రాజపడన్న, థ్యాంక్ యూ. ఎవ్వరు ఎంత దరిద్రానికి దిగజారుతున్నారంటే వాళ్ళకి చిల్లర వస్తుంది మన దగ్గర దోసుకున్న సొమ్ము. కాబట్టి ఎవ్వరు ఏది మాట్లాడితే వాళ్ళ నోరు మూరించే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. మనం ఊరుకోవద్దు. ఆ నార్త్ ఇండియాలో చేసిన చెత్తని ఇక్కడ చేస్తా అంటే తోలు తీయాల్సింది ఈ చెత్త నా కొడుకులకి. ఆలోచించగలుగుతున్నారు. ఎంజే సాల్మన్ రాజు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రవీణ్ ప్రగడాలన్న. ఎస్ బ్రదర్, నేను ప్రవీణ్ ప్రగడాల బ్రదరే కాదు, అది ఎవరి ఇన్సిడెంట్ అయినా ఏ మతానికి కులానికి చెందిన వారైనా అందులో న్యాయం ఉంటే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఈ ప్రవీణ్ ప్రగడాల ఇష్యూ, ఎస్ వాళ్ళు వీళ్ళని నోరు మోపించే ప్రయత్నం చేయడానికి వాళ్ళకి, ఎందుకంటే ఈ ముఖ్యంగా దళితులలో వాళ్ళని 15 to 18% ఉన్నారు, వాళ్ళని హిందుత్వానికి దూరం చేస్తున్నారు అన్న భావన ఈ చిన్నజీఆర్ లాంటి విధవులకు ఉంది. పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరైతే వచ్చారో ఆ విధవులకు అంత ఉంది. అర్థమైందా? ఆ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన మూలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే మనువాదం ఉన్నవాళ్ళు, వాళ్ళ సనాతన ధర్మే ఉన్నవాళ్ళు వీళ్ళని ఒక 15 to 80% పీపుల్ని వాళ్ళ సనాతన అధర్మానికి దూరం చేస్తారు. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, సేవ చేస్తారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా దళితులు అభ్యున్నతి చెంది వాళ్ళు చదువుకొని వాళ్ళు పైకి వస్తే మరి మాకు మా రోడ్లు ఉడిచేటోళ్ళు ఎవరు, మా ముడ్లు గడిగేటోళ్ళు ఎవరు అన్న భావన వాళ్ళకు ఉన్నది. వీళ్ళు ఎల్లకాలం ఆ రథం గుంజాలి, లేకపోతే ఆ రోడ్లు ఉడవాలి, ఆ బ్రహ్మ కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు కాళ్ళ దగ్గరనే ఉండాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు వీళ్ళు పైకి వస్తాము అందరి లెక్క సమానం అంటే వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ విధంగా వాళ్ళ సనాతన ధర్మంకి భంగం వాటిల్లుతుంది, వాళ్ళ సిద్ధాంతానికి బ్రాహ్మణుడు పైన ఉండాలనే సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ పాస్టర్లను టార్గెట్ చేశారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అది క్లియర్ అర్థమవుతుంది. అట్లా కానిస్తాం, ఎవరిని నచ్చిందో ఆడు చేసుకుంటాడు. నీ సనాతన ధర్మంలో మంచిగా ఉంటే నువ్వు చెప్పుకో, నీకు నచ్చితే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా కన్వర్ట్ అవుతారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరో పాస్టర్ చెప్తే కన్వర్ట్ అయినప్పుడు చిన్నజీఆర్ స్వామి ఉల్టా చెప్పిండు అనుకో, కొంతమంది అట్లా రివర్స్లో కూడా కన్వర్ట్ కావచ్చు కదా. ఇప్పుడు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టుకొని ప్రపంచం అంతా చెప్తుంటే కొంతమంది కన్వర్ట్ అవుతారు కదా క్రిస్టియానిటీ నుంచి. అంతేగాని ఫిజికల్ దాడులు చేస్తాము, ఎవడు మాట్లాడితే వాడిని చంపుతాము, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే మేము వాస్తవాలు చెప్తున్నాం కదా. మీ లెక్క మేము అబద్ధాలు చెప్తలేం కదా. మాకు అవసరం లేదు. మాకు ఏమంటారు సాగు కూడా తినాల్సిన అవసరం లేదు. మాకు వాస్తవమే చెప్తాం. మేము శవాల మీద పేలాలు ఎరుకోం. మేడశ్రీను గలీజ్ నా కొడుకు. అరే రే బాధ ఎందుకు అవుతుంది అంటే ఎవ్వరు మాట్లాడొద్దారా అయ్యా? ఇట్లనే ఉందామా ఎల్లకాలం? మీ అన్యాయాలను అట్లనే భరిద్దామా ఎల్లకాలం? అప్పుడు ఆ చెత్తనే వేదాలు అనేది చెత్త, అలా ఏం పనికొచ్చే ముచ్చట్లేదు. అయినా కానీ అదొక గొప్పదని అట్లా ప్రచారం చేసి అది ఎవడన్నా బై మిస్టేక్ వాళ్ళు ఏముంది క్యూరియాసిటీ కోసం అన్న చదువుకుంటే వాడి నాలుకలు కోసిర్రు, వాడి వింటే షవులలో సీసం పోసిర్రు. ఇది చరిత్ర వాళ్ళది.
గలీస్ నా కొడుకులు. చెప్పు సురేష్ బాబు పరమాట. హాయ్ అన్నగారు, ప్రస్తుతం ఇండియాలో చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి అంట. ఎందుకన్నా రాజమండ్రిలో చిట్టి పికిల్స్ అమ్ముకునే ఒక యూట్యూబర్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ పాస్వే చనిపోయే ముందు క్రైస్తవ్యం తీసుకున్నందుకు వాళ్ళని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో ముందు మతం వెతుకుతున్నారు. ఈ విధంగా ముఖ్యంగా ఓ సంవత్సరం నుండి అధికమైనాయి. అదే బ్రదర్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇంకా వరస్ట్ అయినాయి. ఓకే, ఇక అది మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అది గుజరాత్లో స్టార్ట్ అయిన దరిద్రము అది ఇప్పుడు దేశమంతా ప్రాకించే ప్రయత్నం చేస్తున్నారు. వాడంటే తెలుగు నేర్చుకోడంట, కానీ వాడి హిందీ మాత్రం ఒక ఐదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషను మాత్రం మన మీద రుద్దుతాడంట. అది మనం తీసుకోకపోతే మన ఇష్టం ఉన్నట్టు తిడతాడంట. అర్థమైందా? 3% ఉన్నటువంటి వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇస్తాడంట, కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సమంగా రిజర్వేషన్ ఇవ్వమంటే మనల్ని తిడుతున్నాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఆ చిట్టి పికిల్స్ అనేటోళ్ళు వాళ్ళు ఏదో ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి చనిపోయిండు, సో వాళ్ళు ఏదో కష్టపడి చేసుకుంటుంటే ఆడవాళ్ళని ఎట్లా కామెంట్ పెడతారు తెలుసు కదా. మొగోళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారు. లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర పోతారు, వాళ్ళ అక్క దగ్గర పోతారు. ఇక లేడీస్ని అయితే ఏం చేస్తారు, నీ అవి పెద్దగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి, అట్లా ఏదో ఇట్లా ఇష్టం ఉన్నట్టు అడ్డమైన బూతులు మాట్లాడతారు. రైట్, నేను మొన్న ఏదో పెడితే వాడు నా అమ్మ డాష్ అని ఏదో పెడుతున్నాడు. అమ్మ ఎందుకు వచ్చిందిరా మరి ఇక్కడ అంటే వాళ్ళ సంస్కారం అది. అట్లా పెట్టినప్పుడు వాళ్ళ ఆ యొక్క ముగ్గురు అక్క చెల్లెలు ఏమన్నారు, అందులో వాళ్ళు అట్లా పెడితే వాళ్ళకి కూడా వాళ్ళు అట్లనే రిప్లై ఇస్తున్నారు, వీళ్ళకి మెల్లగా చెప్తే అర్థం కాదని చెప్పి. ఆ బై మిస్టేక్ ఒకరికి పంపాల్సింది ఇంకొకరికి పంపిందంట ఆమె. సో పంపితే అది పెద్ద ఇష్యూ, అది నేషనల్ ఇష్యూవా? దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాలన్నా? వాడెవడో వాట్సాప్లో వాడు పెడితే అది ఆమె నిజంగానే వానికే తిట్టింది అనుకో, అది నేషనల్ ఇష్యూవా? ఉదగా లేస్తే ఆ ముగ్గురు అక్కయ్యలని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ఇక ఒక్క మహిళ కూడా ఏదైనా చిరు వ్యాపారస్తులు చేసుకొని బతకొద్దా వాళ్ళ కాలం మీద? వాళ్ళు తండ్రి చనిపోయాడు, ఏం చేయమంటావు? ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక జాబ్ అని చేయాలి, వ్యాపారం అని చేయాలి కదా. వాళ్ళు చెప్తారు కదా, మా దానిలో మా డాడీ ఒక్కరికి ఆ యొక్క ఏది కొంత కొన్ని ప్రార్థనలు చేయడం వల్ల ఆయనకు ఆరోగ్యం మంచిగా అయినప్పుడు ఆయనకు ఆ నమ్మకం ఉంది, ఆయన నమ్మకం తగ్గట్టుగా మేము ఆయనకు అట్లా ఏమంటారు ఆ పద్ధతిలో మేము ఇది చేసినామని చెప్పి దహన సంస్కారం లాస్ట్ రైట్స్ చేసినామని చెప్పి. కానీ మా లోపల మిగతా వాళ్ళు అట్లా లేరని చెప్పారు. అయినా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మంచి కొంచెం పాపులారిటీ ఉంది కాబట్టి ఆ పాపులారిటీ ద్వారా వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో 4 వ్యూస్ పెంచుకోవడానికి ఇక వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందుకే అంటున్నా, నేను అనేది ఏంటంటే ఈ మూర్ఖులు వీళ్ళకి సంస్కారహీనులు ఉన్నారు, దేశానికి భారం ఉన్నారు, భూమికి భారం ఉన్నారు ఈ వేసిన కొడుకులు. ఎవ్వరు వాళ్ళైతే ఏమనలేదు. ఇప్పుడు నేనంటే పొద్దుగాలు వేస్తే ముచ్చడి ఏదో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆ అమ్మాయిలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరినేమనలే కదా. ఎవడో వాట్సాప్లో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఏదో అంటే వానికి రిప్లై ఇస్తే మీకేం నొప్పి అవుతుందిరా? అంతకుముందు కంటిన్యూస్గా పికిల్స్ కొనుక్కున్న వాళ్ళు అందరూ వచ్చి ఇలా నా పికిల్ బాగాలేదు అని అందరూ వచ్చేసి యూట్యూబ్ చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా. మరి బాగాలేనప్పుడు ఎందుకు కొనుక్కున్నావమ్మా? కొనుక్కున్నప్పుడు నొప్పి కాలే, తిన్నప్పుడు నొప్పి కాలే, 6 నెలలకి ఏడాది దాకా నొప్పి కాలే. ఇప్పుడు సడన్గా ఎవడో ఏదో పిచ్చి వీడియో పెడితే నాకు నీది ఇది బాగాలేదు అది బాగాలేకపోతే వాడు మళ్ళీ కొంటాడు ఎవడన్నా? అన్ని డబ్బులు వారవోసుకుంటారా? ఇన్నేళ్ళు కొనుక్కొని ఇన్నేళ్ళు తిని కమ్మగుందని ఎంజాయ్ చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వచ్చి నాకు బాగాలేదంటే ఎవడు నమ్ముతాడు? ఏదైనా ఇన్సిడెంట్ ఈవెన్ అదేంది యొక్క హీరోయిన్లని మీ టూ అని వస్తారు. నువ్వు వాడికి నీ ఇష్టంతో అంగీకరించి వాడికి ఓకే చెప్పి నువ్వు సుఖం అనుభవించి వాడు సుఖం అనుభవించి నీ ఆఫర్ తీసుకొని నీకు యాక్టింగ్లో అన్ని ఆఫర్ తీసుకొని అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు వచ్చి మీ టూ అంటారు. నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పనుంటివి. ఆ చెప్పినాక కూడా వాడు వచ్చి రేపు చేస్తే పోలీస్ కేసు పెట్టనుంటివి. నీకు నచ్చకపోతే ఆమె పికిలు ఆ రోజే కొనుక్కోకపోనుంటివి. ఆమె పైసలు ఎందుకు వారవసుకుంటావు? ఆమె మీ ఇంటికి వచ్చి కొనుక్కోకపోతే ఎట్లా అని మీ మీద ఉద్యమం చేసిందా, ధర్నా చేసిందా? ఆమె అమ్ముతుంది, నీకు నచ్చకపోతే కొనుక్కోకపోనుంటివి. కొంచెం కొనుక్కొని టేస్ట్ చేయనుంటే నచ్చకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కోము. అంతేగాని నువ్వు కొనుక్కుంటావు, ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ తిడతావా? అంటే ఎట్లా తయారైన మనుషులు ఒక ఎథిక్స్, మోరల్స్, ఒక కామన్ సెన్స్ లేకుండా పోతుంది మూర్ఖులకి. వేస్ట్ మూడ కొడుకు. ప్రజ్వలన్ కుమార్, రాజు గారు ప్లీజ్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ డిబేట్స్ ఫర్ యువర్ ఓన్ సేఫ్ గార్డ్. నేను ఆ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా బ్రదర్. అటెండ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మాకు 12 o'clock అట్లా ఉన్నది, సో మీరు వస్తారా బ్రదర్ అని అడిగినారు. తప్పేముంది అని నేను క్యాజువల్గా పోయినా మాట్లాడినా.
నాకు వాళ్ళు వాళ్ళు ఎంత బురద అడిగినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది వాడి భావ స్వేచ్ఛ. వాడు చెప్పిన దాన్ని నచ్చకపోతే నేను మళ్ళీ చెప్తా, అంతవరకే. కానీ ఎవడి స్వేచ్ఛని ఎవరికి తీసే హక్కు లేదు. అర్థమైందా? మాట్లాడితే జైల్లో పెట్టడం తప్పు. ఇది ఇది అట్లయితే ఎవ్వడు మాట్లాడలేడు భూమి మీద. అందరం జీవోత్సవాల్లాగా బతకాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ఉండాల్సిందే. అది అర్థమైందా? తిట్టుకునే స్వేచ్ఛ ఉన్నది. కొట్టుకుంటే తప్పు, తిట్టుకుంటే తప్పు కాదు. ఎవరు? కమిది షికా, వక్ఫ్ అమెండ్మెంట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. అదే 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 షికా మేడం. సో ఆ వక్ఫ్ ఏముంది, కొత్త చట్టంకి పాత చట్టంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏముంది అనేది కొంచెం చదివినాక నేను చెప్పగలుగుతాను. నాకు 100% దాంట్లో కొత్త చట్టంలో ఏముందో నాకు కరెక్ట్ తెలియదు. ఎస్, డెఫినెట్లీ అది ఏ రకంగానైనా ముస్లిం ఈ వక్ఫ్ బోర్డు మీద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ముస్లింలని, లేకపోతే క్రిస్టియన్స్ని, హిందువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వాడు హిందువులకు కూడా చేసింది ఏం లేదు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సుఖపడుతున్నాడు. ఈ దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడుతున్నాడు. సింపుల్. రాజేందర్ రెడ్డి సింగ్, ఎందుకంటే దేశంలో ఉన్న అందరి దగ్గర బికారీలను చేస్తే వీళ్ళని బెటర్ కంట్రోల్ చేయొచ్చు. సింపుల్ వాళ్ళ కాన్సెప్ట్ అది. రాజేందర్ రెడ్డి సింగసాని, పుల్వామా దాడి గురించి మాత్రం చెప్పరు ఇంటి దొంగలు. ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? మొన్న పార్లమెంట్ మీద దాడి పొగ బాంబు పెట్టిరు. ఇప్పటి వరకు విచారణకు ఎందుకు జరగదు? కాంగ్రెస్ ఆయనలో జరగలే ఇట్లా దాడులు జరిగితే? దోషులకు శిక్షలు పడలేదా? భక్తులు పారిపోతుంటే అరెస్ట్ చేసి నేపాల్ దొరకబట్టి లోపలేలే? అఫ్జల్ గుర్ని వృద్ధియలే? కసం వృద్ధియలే? ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను అరెస్ట్ చేయలే? మరి అట్లా బీజేపీ ఆయనలో ఇన్ని దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు అయితే లేవు? ఎందుకు విచారణ జరుగుతలేదు? విచారణ జరిగితే వీళ్ళే ఫస్ట్ లోపల ఉంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళు చేసుకోరు కదా. అంటే అక్కడే దొరికిపోతున్నాడు కదా. ఇట్లా మాట్లాడితే నీ దగ్గర ఆధారం లేదు, అది ముచ్చట అర్థమవుతుంది కదా. ఆధారం ఉండేటట్టు చేస్తావురా నువ్వు? దరిద్రుడు. సమితి శిఖ, చిన్నజీఆర్ గాడు తెలుగు రాష్ట్రాలకు పట్టిన. ఎస్, ఈ చిన్నజీఆర్ గాని లాంటి వాళ్ళందరూ సింపుల్గా అర్థం కావాలంటే పార్లమెంట్ ఓపెనింగ్కి ఇంత బొర్రలు వేసుకొని ఆరెంజ్ కాషాయం వేసుకొని వచ్చి చూసిన వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ తోటి ఏమేమి పాలసీ చేయించాలో చేయిస్తున్నారు. ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఆర్య బ్రాహ్మణ సనాతన అధర్ములు ఈ నయా రాజ్యాంగాన్ని రాయిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళ రాజ్యాంగంలో దేశ ప్రజలందరూ బిచ్చమాడుకోవాలి, సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉండాలి. మహేష్ రాజ్బోడా డాష్ 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 ఎక్కడికి ఇక అంతే. ఇక వాడు ఏంటంటే, ఇక నేను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడియండి రా. అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు అజయ్ బాబు మాట్లాడియండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేసినవరా అంటే వాడు ఏమంటుండు, ఇక్కడికి వచ్చి మాట్లాడరా, గొర్రె బిడ్డ అంటున్నాడు, వాడు కాంగ్రెస్ అంటున్నాడు, పేడు కుక్క అంటుండు. ఏడరా ఎవడిచ్చిర్రా నాకు పేడు చూపెట్టరా, ఒక్క చిల్లి గవ్వ చూపెట్టరా. 10 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ నాకు ఎవడన్నా పేడు చేస్తారా? పిచ్చి నా కొడక. ఏది ఇక్కడికి ఇక గదే వాళ్ళకు ఎవ్వడు మాట్లాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, అక్కడికి వచ్చి మాట్లాడు. మరి మోడీ ఎందుకు వచ్చిర్రా అమెరికాకి సంబంధించిన వాట్సాప్ నువ్వెందుకు వాడుతున్నావురా? ఫేస్బుక్ నువ్వెందుకు వాడుతున్నావురా? అమెరికా కంపెనీలనే కదా ఇప్పుడు మెజారిటీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎక్కడైతున్నాయిరా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఎవరిరా? ఇప్పుడు గ్రాక్ గీక్ ఎవరిరా? ఏం మాట్లాడతారు? ఏదన్నా నేను చెప్పింది తప్పా రైటా మాట్లాడాలి కానీ ఆడున్నోని ఇబ్బంది పెడతా, ఇక్కడున్నోని ఇబ్బంది పెడతా, ఎవరిని మాట్లాడితే వాని మీద బురద వెళ్తా అంటే తోలు తీస్తాం చెత్త నా కొడక. రా కాళ్ళకి రా, నువ్వేం చెప్తావు చెప్పు చూద్దాం. దమ్ముంటే ఒక కాంటెంట్ మాట్లాడు, బూతులు లేకుండా సమస్య మీద మాట్లాడు. ఇక్కడికి రా అనేది సమస్యనారా? అది ప్రజా సమస్యనారా? ఎక్కడున్నా మాట్లాడతాం, ఆడున్నా మాట్లాడతాం, ఈడున్నా మాట్లాడతాం. ఆడుంటే ఇంకెక్కువ రక్షణ పెట్టుకుంటాం. ఎందుకు ఊరుకుంటాం రా చెత్త నా కొడక. నేను ఒక్కనే మాట్లాడతాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా. వీడొక్కడే ఉన్నాడు మహేష్ అంటాడు. వాడి ఫుల్ నేమ్ కూడా పెట్టుకోడు వాడు. నీ బొడ్డు కోసం నీ చిన్నప్పుడు పెట్టిన నీ ఇంటి పేరు పెట్టుకోరా, బోసుడికే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎట్లా ఇగో చూడు, పాస్టర్ గాళ్ళ ఉచ్చ తాగుతూ అమెరికాలో దాక్కున్న కుక్క వేస్ట్ లంజ కొడక అన్ని బూతులు గదే. ఇక పనికి నేను మరి నువ్వేం ఎవరు తాగుతున్నావురా? నువ్వు చిన్న జరిగా తాగుతున్నావురా? నేను పాస్టర్లకు సంబంధం లేదు. ఇది ఒక హత్య అనేది అది తప్పది. హిందువులను చంపింది కూడా మాట్లాడుతున్నాం కదా. హిరేన్ పాండ్యా అనేటోడు పాస్టర్ కాదు కదరా. సంజీవ్ భట్ అనేట ఆయన కాశ్మీరీ పండిత్ కదరా. వాళ్ళు హిందువులే కదా. హిందువుల మీద కూడా మాట్లాడుతున్నాం కదరా.
ఈ ఉన్మాదులకి, టెర్రరిస్టులకి, తీవ్రవాదులకి, ఈ సనాతన అధర్మ ఎడ్డినా కొడుకులకి, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫేక్ ముండా కొడుకులకి, విద్వేష పురుగులకి వాళ్ళ యొక్క దోపిడిని, అన్యాయాన్ని, వివక్షని ఎవడు ప్రశ్నించినా వాళ్ళని బంద్ పెడతారు. అది మతానికి సంబంధం లే. మరి నేను హిందూనే కదరా. చెత్త నా కొడుక. బెంజమిన్ అభిలాష్ హరాలా, బీజేపీ హటావో దేశ్ బచావో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ సెక్యులర్ పార్టీ. ఎట్ రాజ్ బ్రదర్, మీరు సూపర్ గా అనాలిసిస్ చేస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సెక్యులర్ అంటే అదేదో భూత పదం లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అదే అడిగిన అమర ప్రసాద్ గారిని, మరి ఏం చేద్దాంరా, భారతదేశంలో ఉన్న సిక్కులని, బుద్ధిస్టులని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ చంపేద్దామరా అని అడిగినా. అట్లా కాదు, అందరు ఉండాలన్న. మరి ఉన్నాక ఎవరికి సమస్య ఉందిరా? అమెరికాలో ప్రతి నగరంలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించుకున్నటువంటి దుబాయ్లో కూడా ఉన్నదిరా అంటే సపోర్ట్ చేయడు. బ్యాప్టిస్ట్ టెంపుల్ అన్ని ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. షికాగోలో ఉంది, న్యూయార్క్లో ఉంది, అట్లాంటాలో ఉంది, అనేక చోట్ల ఉన్నాయి ఈ యొక్క స్వామినారాయణ టెంపుల్స్. మరి ఎక్కడ ఎవరికి సమస్య లేదు. అమెరికాలో 200 దేశాల నుంచి అనేక భాషల వారు, అనేక మతాల వారు అందరు అన్నదమ్ముల లెక్క ఒకే చట్టం పాటిస్తూ బతికినప్పుడు అక్కడ ఎవరికి సమస్యలు రానప్పుడు, మరి హిందువుల కోసమే అవతరించినటువంటి తల్లి కడుపులకు గర్భం నుంచి రానటువంటి అయోజనటువంటి అవతార పురుషుడు వచ్చినాక ఈ యొక్క భారత పోలీసులు నీచేలు ఉండంగా, ఆర్మీ నీచేలు ఉండంగా, అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ నీచేలు ఉండంగా, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, రా ఇట్లాంటి అన్ని ఉండంగా, హిందువుల యొక్క పారామిలిటరీ దళైన ఆర్ఎస్ఎస్ ఉండంగా, ఇంతమంది ఉండంగా, 11 ఏళ్ల నుంచి నువ్వే అధికారులు ఉండంగా, 10% కూడా లేనిటువంటి అన్య మతస్థుల నుంచి నీ 84% ఉన్న హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? అంటే నువ్వు అసమర్థుడివా, లేకపోతే నువ్వే చేయిస్తున్నావా? అంటే 10% ఉన్న జనాలని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు 10 ఏళ్ల నుంచి. చెప్పండి. పుల్వామా దాడి ఎవరి హయాంలో అయింది? పొగబాంబు ఎవరి హయాంలో పెట్టినరు? అన్ని బీజేపీ హయాంలో ఎందుకు అవుతాయి? వాడికి ఎందుకు విచారణ ఉండయి? పండ్ల వ్యాపారం మీద దాడులు ఎవరి హయాంలో అయినాయి? పండ్ల వ్యాపారం మీద దాడులు చేస్తే పండ్లు పండించే రైతులు ఎవరు? హిందువులు కాదా? అంటే పొద్దుగాలేస్తే చేయించేది మీరే, చేయించి ముస్లింలు చేసిరని ప్రచారం చేసేది మీరే. అది విచారణ చేయకుండా మీరు తప్పించుకోవడానికి మీరే. ఎవడు ప్రశ్నిస్తే వాని మీద పర్సనల్ అటాక్ చేస్తాము, చంపుతాము, జైల్లో పెడతాము, లేకపోతే వాళ్ళ పిల్ల దగ్గరికి వస్తాము, లేకపోతే ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాము. ఇట్లా అంటే మీ యొక్క అరాచకాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇట్లనే చేస్తామంటే ప్రకృతి ఊరుకోదు కదరా. మేము కొట్లాడే అన్ని ద్వారా కొట్లాడతాం. అది ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, కేసులు వేస్తాము, ఇంకోటి చేస్తాము. కానీ మాకు తెలుసు చట్టంలో మాకు న్యాయం దొరకదని. ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్మార్గులు చేయలేబెట్టుకున్నారు కాబట్టి. కానీ ప్రకృతి చట్టం అయితే ఊరుకోదు. ఈ చట్టాన్ని నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావేమో, ఈ కోర్టులని ఇంకోటి. కానీ ఆ పైన ఉన్న కోర్టునైతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదా. నువ్వు అట్లా అనుకుంటే వాజ్పేయి బతికేటోడు, సావర్కర్ బతికేటోడు, గోల్వాల్కర్ బతికేటోడు, ఇంకోడోడు బతికేటోడు. ఇక భూమి ఉన్నంతకాలం మోడీ, అమిత్ షా సావరు. అది సాధ్యమా? మోడీ వాళ్ళ అమ్మ చచ్చిపోలేమన్నా? మరి ఆపేది ఉండే మోడీ ఈ చిన్నజీఆర్ గాడు ప్రార్థనలు చేసి చిన్నజీఆర్ గాడు చావడు. కాబట్టి ప్రకృతి మీ కర్రుగాల్చి వాత పెడుతుంది. జాస్మిన్ నేరెల్ల, రాజు గారు మిమ్మల్ని ఎంతమంది తిట్టినా, ఏం చేసినా, ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా ఇలానే ఉండండి. నేను అందులో వాస్తవమే ఉన్నంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటా. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పువ్వులు వేస్తాడు, రాళ్ళు వేస్తాడు. రెండింటిని మనం తీసుకోలేక కృంగిపోతే నేను నెక్స్ట్ టైం మాట్లాడే శక్తి నాకు ఉండదు. కాబట్టి నేను అందులో మేక్ సెన్స్ ఉన్నది, అందులో వాళ్ళు మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంది అంటే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా, లేకపోతే అందులో నిజంగా నా లోపం ఉంటే సరిదిద్దుకుంటా. మూర్ఖులు ఏం చెప్తే వాళ్ళకి కౌంటర్ చేయడమే తప్ప మనకి వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం లేనప్పుడు వాళ్ళకి ప్రజలకు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయడం తప్ప అట్లాంటి మూర్ఖులకి ప్రకృతి శిక్షించాలని ప్రార్థిస్తా. థ్యాంక్ యూ జాస్మిన్ గారు. వాణి సందుకూరి, ట్రూత్ రివీల్డ్ ఫ్రమ్ రాజ్బోర్డ్ అన్న, వి సపోర్ట్ టు యూ అన్న, గాడ్ బ్లెస్ యూ అండ్ టేక్ కేర్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. శివ రాథోడ్, బ్రదర్ అనలైజ్ ద కరెంట్ ప్రోగ్రెస్ వన్స్ అండ్ మేక్ ఏ వీడియో ఆన్ దట్ బ్రదర్. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్ ప్రోగ్రామ్స్ but somehow it is not able to publicize them properly. The BJP and BRS IT cells are misleading people. It seems like the Congress party is very weak on social media.
ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రాపర్ కాంటెంట్ క్రియేటర్స్ సరిగ్గా లేరు. కాంటెంట్ క్రియేషన్ ఉంటే దాన్ని పబ్లిక్లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ సరిగ్గా పాయింట్ టు పాయింట్ నాలాగా మాట్లాడేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు, లేదా కరువైపోయారు తెలంగాణ కాంగ్రెస్కి. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాంటెంట్ క్రియేటర్స్. ఎవరికైనా కాంటెంట్ మంచిగా మాట్లాడతాము అంటే వాళ్ళకి ఇంకా కొన్ని వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్ది గుడ్ కాంటెంట్ క్రియేటర్గా వాళ్ళు కావడానికి తప్పకుండా నా వంతు ఇన్పుట్ కానీ నా వంతు సహాయం కానీ వాళ్ళ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఓకే? తప్పకుండా నేను ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, అది దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. అట్లా నేను అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు డబ్బులకి అంత డబ్బులు పే చేసి సోషల్ మీడియాను రన్ చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క సరైన వాళ్ళని హైర్ చేసుకొని దానికి డబ్బు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ అది రన్ చేయాలని. ఎందుకంటే ఒక్కడు మనం చెప్తున్నాం కానీ ఎంత అని చెప్తాం, ఎన్ని టాపిక్స్ అని చెప్తాం కాబట్టి ఒక్కటి చెప్పింది సరిపోదు కదా. సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లనే ఇంకా కాంగ్రెస్లో అతిరథ మహారథులు. సో ఫోకస్ ఆన్ ఇది సోషల్ మీడియాకి ఆ గుడ్ కౌంటర్స్ ఇచ్చేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చేద్దాం బ్రదర్, కంటిన్యూస్గా అదే మాట్లాడుతున్నా ఎల్లకాలం. కానీ ఈ యొక్క విషయంలో కొంచెము ఏమంటారు, ఇది ఒక డిఫరెంట్, ఎందుకంటే ఇది డిఫరెంట్ టెంపరీగా ఉంటుంది. అది ఈ ఇష్యూ కొంత కూల్ డౌన్ అయ్యేంత వరకు. ఎవరు కామ్ది శిఖ అన్న, మీ స్థాయి వ్యక్తి 10th క్లాస్ పాస్ కానీ కరుణాకర్ గాడితో డిబేట్ కరెక్ట్ కాదన్న. వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు, ఒక ఆయన అలెగ్జాండర్ అంటే ఆయన, ఒక ఆయన జోసెఫ్ అంటే ఆయన కేసు పెట్టిన ఆయన, అట్లనే ఈ కరుణాకర్ సుగుణ వచ్చిండు. సార్ మీరు వస్తారా అంటే సరే ఏమవుతుందిలే అని పోయినా. ఓకే సరే, మీ అభిప్రాయం ప్రకారం అయినా సేమ్ టాపిక్ ఎన్నిసార్లు మాట్లాడుతాం, మనం పబ్లిక్లో మాట్లాడుతున్నాం కదా. సో అయినా కానీ సరే చూద్దాం. థ్యాంక్ యూ సిస్టర్ నాని పెయ్యాల. హాయ్ సార్, మీరు సూపర్, మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ బ్రదర్ నాని. సో నేను మాట్లాడుతూనే ఉంటాను మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. మీకు ఏదైనా మేక్ సెన్స్ ఉన్నది అయితే తప్పకుండా దాన్ని నేను విశ్లేషించి నాకు అందులో మేక్ సెన్స్ అనిపిస్తే తప్పకుండా మాట్లాడతా. ప్రతిదానికి ఆధారం పెట్టమంటే సాధ్యం కాదు. మరి వాళ్ళని కూడా అడుగుతున్నాం, ఇక అట్లా మీడియా వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఇక ఆధారం ఉంటేనే మాట్లాడాలంటే మీడియా వాళ్ళు అన్ని మీడియా సంస్థలు బంద్ చేసుకోవాలి. ఎవడు మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా, జైల్లో పెడతా అంటే భార్యాభర్తలు ఒక్కరోజు కూడా కలిసి ఉండలేరు. ఇక ఒక్కరోజు కూడా తిట్టుకోరా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు తిట్టుకోరా? ఇక కేసులు పెట్టుకుంటూ పోతారా? కొట్టుకుంటేనే నేరం, తిట్టుకుంటే నేరం కాదు. అది ఎవరైనా చెప్తే తప్పు చెప్తున్నారు, కేవలం మన నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? సో అజయ్ బాబు అనేటాయని జడ్జి తీర్పు ఇచ్చి ఇతను నేరం చేసిండు, ఈ నేరానికి ఈ శిక్ష అని ఎక్కడ కన్విక్ట్ కాలే కదా. కానప్పుడు అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఏ కన్విక్టెడ్ అన్నప్పుడు అతను ఎలాంటి నేరం జడ్జి తీర్పిచ్చేదాకా అది నేరస్తుడు కాదు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా 100 కేసులు పెడితే దేని మీద చర్యలు తీసుకోలే, కానీ కేవలం ఇతన్ని మాత్రం కావాలని మిగతా పాస్టర్లను నోరు మూపించే ప్రయత్నానికి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి పోలీసుల మీద కూడా ఇది ఇంకో కేసు వేయండి. కేసేసి అది తమ అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేస్తారు, మిగతా కేసులలో చర్యలు తీసుకోకుండా ఒక్క అజయ్ బాబుని బెయిల్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇది కేవలం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులను కేసేస్తే వాళ్ళని కూడా జడ్జి తీర్పిచ్చి సస్పెండ్ చేసడం, ఇంకో చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఇంకొకరి మీద ఇట్లా తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరు ఈ బ్రదర్ ఎవరు పవన్ బుద్ధు అప్రూవ్ చేస్తున్న బ్రదర్ జాయిన్ అవుతావా? అంటగా ఇంకో వచ్చి మాట్లాడండి, జాయిన్ అవుతా అంటే కండి వీడియో కాల్, అదే ఇలా లైవ్. కానీ ఒకటి ఏంటంటే ఈ ఇంకోటి జాయిన్ అయితే అది కొంచెం క్వాలిటీ తగ్గుతుంది వీడియో. కానీ ఎవరైనా జాయిన్ అవుతా అంటే కండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎవరైనా సరే, వాడు తిట్టేటోడైనా జాయిన్ కండి. ఇది తెలియాలి కదా ప్రజలకి, నేను చెప్తుంది కరెక్టా వాళ్ళు చెప్తుంది కరెక్టా అని. సో బ్రదర్ లేనట్టున్నాడు. సో నేను మాట్లాడుతూనే ఉంటా. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.